శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. ఇక ఈ రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు కలిగి ఉంటారు. మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అలాగే మీరు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇక మీకు ఎవరైనా విరోధులు ఉంటే గనుక వాళ్ళు ఇప్పుడు మీతో మంచిగా మారేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మీరు విరోధపూర్వకమైన వాతావరణం నుండి బయటపడతారు. రేపటి రోజున ఈ రాశి వారికి కెరియర్ పరంగా వృత్తి, ఉద్యోగం అలాగే వ్యాపారంలో మంచి లాభాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మీకు సర్వత్రా ఎటు చూసినా కూడా కాలం అనేది ఇప్పుడు అనుకూలవంతంగా మారనుంది. అదేవిధంగా ఈ రాశి వారికి తమ కుటుంబంలో ఉండేటటువంటి ఇబ్బందికరమైన వాతావరణం నుండి ఈ రాశి వారు ఇప్పుడు విముక్తులయ్యే అవకాశాలున్నాయి. ఇక అలాగే రేపటి రోజున వ్యాపారపరమైనటువంటి విషయాలలో కూడా మీరు ఆశించిన దానికన్నా కూడా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ వ్యాపారంలో ఉండే ఇబ్బందుల నుండి మీరు బయటపడటం అనేది జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి రేపు కాంట్రాక్ట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి కొంచెం ప్రమాదం అనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అలాగే భూ సంబంధమైన విషయాల నిమిత్తం కొంచెం ఆర్థిక నష్టాలు వాటిల్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ కెరియర్ పరంగా మీరు మరింత వృద్ధిని సాధిస్తారు. ఇక ఆర్థిక పరమైనటువంటి వ్యవహారంలో ఈ రాశి వారికి కొంత లాభం అనేది కనబడుతోంది. ఇక భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు తొలగిపోతాయి. మీ మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఇక ఈ రాశి వారికి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడడానికి, అలాగే మరిన్ని అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణ చేసుకోవడం, అదేవిధంగా అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శ్రద్ధ పెట్టాలి. కాలం అనుకూలంగా లేదు. ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాల్లో స్పష్టత అవసరము. కొన్ని విషయాల్లో గందరగోళ స్థితి ఉంటుంది. కొందరు కావాలని ఇబ్బంది కలిగిస్తారు. ఓర్పు వహించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కృషిని బట్టి విజయం ఉంటుంది. చంచలత్వం లేకుండా సకాలంలో పనులు మొదలు పెట్టండి. వెనకడుగు వేయవద్దు. లక్ష్యం చేరువలోనే ఉంది. సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి. నిజాయితీ కాపాడుతుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సలహాతో లాభపడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఇబ్బందులు తొలగి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. పెట్టుబడులలో లాభం కలుగుతుంది. లక్ష్మీదేవిని స్మరించండి, సమస్యలు పరిష్కారం అవుతాయి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనులు ప్రారంభించండి. ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. పెట్టుబడులు విశేష లాభాన్ని ఇస్తాయి. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. ఖర్చు విషయంలో కాస్త ఆలోచించాలి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి.
వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఇష్టదేవతను స్మరించండి, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం సూచితం. వ్యాపారంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దేనికి వెనకాడవద్దు. ఇష్టదేవతను స్మరించండి, శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆచరణాత్మకమైన నిర్ణయాలతో పనులు మొదలు పెట్టండి. కళ సాకారం అవుతుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో బంధాలు బలపడతాయి. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా వ్యవహరించాలి. లక్ష్మీ ధ్యానం చేయండి. జీవితం సంతృప్తికరంగా మారుతుంది. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం సంపూర్ణం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. విభేదాలకు దూరంగా ఉండాలి. సున్నితంగా వ్యవహరించాలి. చిన్న పొరపాటు జరిగిన సమస్య పెద్దదవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఇష్టదేవతను స్మరించండి, శక్తి లభిస్తుంది. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నిర్ణయాల్ని బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే విజయం లభిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తి చేయండి. మీ వల్ల కొందరికి సహాయ సహకారాలు అందుతాయి. పేరు ప్రతిష్టలు సాధిస్తారు. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. సూర్యుణ్ణి ధ్యానించండి, అభీష్ట సిద్ధి కలుగుతుంది. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వస్తుంది. తీసుకునే నిర్ణయాలను బట్టి ధనయోగం వృద్ధి చెందుతుంది. బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడం ద్వారా మేలు జరుగుతుంది. ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఆవేశపరిచేవారు ఉన్నారు. శాంతంగా పనిచేయండి. వ్యాపారంలో నూతన ప్రయోగాలకు సమయం కాదు. నవగ్రహాలను స్మరిస్తే మంచిది. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో పదవీ లాభం సూచితం. ప్రతిభతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి పూర్తవుతుంది. వ్యాపార యోగం బాగుంది. ఆర్థికంగా బలపడతారు. సంపదలను పెంచుకోవడానికి సరైన నిర్ణయం, సరైన సమయం. లక్ష్మీదేవిని దర్శించండి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఆశించినది లభిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సుస్థిరతనిస్తాయి. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన ధాన్యాభివృద్ధి ఉంది. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది. స్థిరచరాస్తులు సమకూరుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. వ్యాపార పరంగా ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. ఇష్టదేవతను స్మరించండి, శాంతి లభిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.